రైట్ సార్. అంటే ఇప్పుడు సార్ అన్నట్టు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస ఘటనలపైన కూడా ప్రభుత్వం ఎంతైనా దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉందంటారా? ఎందుకంటే 2019కి ముందంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఆయన ఏంటి, ఏ విధంగా చేస్తారు అన్న విషయం అందరికీ ఒక ఐడియా కూడా వచ్చిన నేపథ్యంలో అంటే తిరుమల అంటే చిన్న విషయం కూడా కాదు. అక్కడ హిందువులు చాలా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. సో అడ్డాగా ఇలా కుట్రలు చేయడం అంటే సో ఇటు టీటీడీనే కాదు సార్ అన్నట్టు ప్రభుత్వం కూడా దృష్టి సారించాలంటారా దీనిపైన? ఇది బరి తెగింపు. దీన్ని ఎట్లా చూడాలంటే ఇది బరి తెగించి చేస్తున్న ఆరోపణలుగా మనం చూడాలి. స్వామివారికి ఇప్పుడు గోశాల చిన్న గదిలో కూర్చొని చేసేది కాదు కదా, అది మొత్తం అందరికీ కనపడుతూనే ఉంటుంది, పబ్లిక్లో ఉంటుంది. నువ్వు దాన్ని ఆ ఆవుని మాయం చేశారు. ఇప్పుడు 100 ఆవులు చనిపోతే సొసైటీ ఎట్లా ఉంటుంది అంటే గుడ్డిగా ఉంటుందా? ఉండదు కదా. వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలిస్తే భక్తులు ఎంత గొడవ చేస్తారు. ఎక్కడన్నా చేశారా? నువ్వు పాత ఫోటోలు ఎక్కడో తెచ్చి ఆ ఫోటోలు ఈ ఫోటోలు తెచ్చి పెట్టి, పాత ఫోటోలు కూడా కాదు, వేరే చోట ఎక్కడో జరిగిన ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ చనిపోయినట్టు పెడితే నాకు బాగా గుర్తు. ఇందాక డివిఎస్ గారు కూడా గుర్తు చేశారు. విజయవాడ వరదల్లో బుడమేరు పొంగితే ఒక అమ్మాయి లేడీ వచ్చి చెప్పింది కదా. తీరా చూస్తే అమ్మాయి ఎవరు అని చూస్తే ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ నడిపే ఒక సంస్థకి సంబంధించిన, ఒక క్రిస్టియన్ సంస్థకి సంబంధించిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి వీడియో ఎదురుగా కెమెరా పెట్టుకొని చెప్పింది, నా చుట్టూతా శవాలే ఉన్నాయండి, మొత్తం అసలు నా చుట్టూతా శవాలే అని, నాకు భయం పుట్టిందండి ఆ శవాలను చూసి అని చెప్పింది. ఆ వీడియోని విపరీతంగా వైరల్ చేశారు వైసీపీ వాళ్ళు. అసలు అంత విపరీతంగా అన్ని శవాలు కనిపించినాయి ఆమెకి. ఎక్కడ కనిపించినాయి వచ్చి చెప్పవచ్చు కదా. అమ్మాయి ఉండేది అక్కడ హైదరాబాద్లో ఉంటుంది. ఆ అమ్మాయితోటి వీడియో చేయించి వదిలేరు. ఇప్పుడు ఈ ఆవుల ఫోటోలు వేరే చోట, వేరే దేశంలో ఎక్కడో జరిగినవి అవి తీసుకొచ్చి, అప్పుడే బుడమేర అప్పుడు కూడా బంగ్లాదేశ్ వరదల ఫోటోలు తీసుకొచ్చి ప్రచారం చేశారు. నిన్న మొన్న సాక్షి దినపత్రికలో పసువేముల్లో ఒక మర్డర్ జరిగితే ఆంధ్రాలో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా, 2 రకాలుగా వార్తలు రాసి పెట్టారు. అటువంటి ఈ వ్యవస్థ నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న ఈ వ్యవస్థలు చూస్తూ ఉంటే, అంటే పొలిటికల్ వ్యవస్థ కానీ, ఇటు మీడియా వ్యవస్థ కానీ, ఈ సోషల్ మీడియా వ్యవస్థ కానీ, ఏదైనా కానీ అది చూస్తే ఎంత నీచమైన స్థాయికి వెళ్ళి వీళ్ళు ఆరోపణలు చేయటం, వీళ్ళు ప్రచారం చేయటం ఇది చేస్తున్నారో చూస్తే ఒక రకంగా మా కంపరం పుడుతుంది. అంటే చంద్రబాబు గారు ఈ మధ్య తిరుమల ప్రక్షాళన అంటున్నారు కాబట్టి, సో మళ్ళీ ఎక్కడో ప్రజలకు మంచిగా వెళ్తుందని చెప్పి ఈ విధంగా చేస్తున్నారని కూడా అనుకోవచ్చా? వీళ్ళు ఎంత అనుకున్నా ఆయన ఆల్రెడీ మొదలు పెట్టేది చేశాడు కదా. ఆయన ఫస్ట్ అపాయింట్మెంటు శ్యామలరావుని తీసుకొచ్చి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేయటం దగ్గర నుంచి, ఆయన వేసిన దగ్గర నుంచే కదా మొదలైంది. మొత్తం లడ్డు కల్తీ బయటపడ్డది, నెయ్యిలో పసుపు కలవటం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రూవ్ అయింది. అక్కడి నుంచే కదా. ఇక్కడ మొత్తం తర్వాత బిఆర్ నాయుడిని చైర్మన్గా నియామకం చేసిన తర్వాత నుంచి మనం సాక్షిలో చూసాము. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి చెప్పాడు, బిఆర్ నాయుడికి హైదరాబాదులో ఏదో మత్తు పదార్థాలు అమ్మిన చరిత్ర ఉందని ప్రచారం చేశాడు. ఆ తర్వాత దానికి బిఆర్ నాయుడు వాళ్ళ TV5 వాళ్ళందరూ కూడా ఒక లీగల్ నోటీస్ ఇస్తే నోరు మూశారు. పరువు నష్టం దావా వేస్తే నోరు మూశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక కక్షపూరితంగా బిఆర్ నాయుడు అనే వ్యక్తి మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని, ఎందుకు బిఆర్ నాయుడు అమరావతి రైతుల ఉద్యమాన్ని సపోర్ట్ చేశాడు TV5 ద్వారా. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి సాగించిన అరాచక పాలనని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేశాడు. మరి తప్పు కదా, అటు చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పని చేసినా కానీ అంబటి రాంబాబు లాగా, కొడాలి నానిలాగా చాలా బాగుంది సార్, సూపర్ సార్ అనాలి. అట్లా అనలేదు బిఆర్ నాయుడు. అయ్యా ఇది తప్పు, అమరావతి మహిళా రైతుల్ని డొక్కల్లో పోలీసు బూట్లతోటి తన్నించడం తప్పు అయ్యా అని చెప్పాడు. నువ్వు నాకు తప్పు అని చెప్తావా? నీ మీద కక్ష కడతానని చెప్పి కక్ష కట్టాడు.
బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా రాకూడదని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆ బిఆర్ నాయుడికే ఇచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని విధ్వంసం చేయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఈ ఆవులు చనిపోయిన విషయాన్ని ప్రధానంగా తీసుకొచ్చి అది దాన్ని ఒక మెయిన్ ఇష్యూ చేయాలని చూస్తున్నాడు. అసలు ఈ ఇష్యూ ఎట్లా వచ్చిందా అని నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేశాను డివిఎస్ గారు. చేస్తే స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ తెలిసినాయి. ఈ గోశాలకి ఇన్ఛార్జిగా ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఆ ఆఫీసరు అప్పుడు మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటకి బాధ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యుడిగా నిర్ణయించి అతన్ని సస్పెండ్ చేసింది. అతను భూమన కరుణాకర్ రెడ్డి మనిషి. అంటే ఇది తెలియకుండానే అక్కడ ఇన్ఛార్జి కాబట్టి సస్పెండ్ చేశారు. ఆ వ్యక్తి మీద కక్షతోటి కాదు. ఆ ప్లేస్కి అతను ఇన్ఛార్జి, నువ్వు సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించలేదు, తొక్కిసలాట జరిగింది అన్న ఉద్దేశంతో అతన్ని సస్పెండ్ చేస్తే అతను ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చాడు అనేది నాకు అందిన ప్రాథమిక సమాచారం. ఒక వ్యక్తిని అతను విధి నిర్వహణలో నువ్వు లోపం చేశావు అన్న కారణంతో అతన్ని తొలగిస్తే అతను కక్ష కట్టి కూటమి ప్రభుత్వం మీద కక్ష కట్టి ఈ సమాచారాన్ని తప్పుడు సమాచారాన్ని అంటే సమాచారాన్ని ఒక తప్పుగా చిత్రీకరించి ఆ మొత్తాన్ని భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చి భూమన కరుణాకర్ రెడ్డితోటి చెప్పించటం అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి బుద్ధి ఏమైంది? అతను చెప్తున్నాడు. ఇతను కూడా భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆ గోశాలకి దగ్గరలోనే ఉంటాడు. మరి దగ్గరికి వెళ్ళి చూసి రావచ్చు కదా. అసలు 100 ఆవులు ఒకే రోజు చచ్చిపోతే అసలు ఆ స్మెల్ మొత్తం తిరుపతి మొత్తం వచ్చేస్తుంది. మరి ఇవన్నీ ఎట్లా కప్పిపుచ్చుతావు? ఇవన్నీ నువ్వు అన్నీ తీసుకొచ్చి ఒక తప్పుడు వార్తని అతనోడు ఒక సస్పెండ్ అయిన ఆఫీసరు సమాచారం ఇస్తే తీసుకొచ్చి నువ్వు పబ్లిక్లో పెడితే నువ్వు ప్రజలు నమ్ముతారా? దీన్ని ఎక్కడ నమ్మట్లేదు. అందుకనే మీరు చూడండి, ఎక్కడ ఎవరి నుంచి కూడా రియాక్షన్ కూడా లేదు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి మీద ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు యాక్షన్ తీసుకోబోతున్నారు. నీకు ఎవడిచ్చాడా సమాచారం, నువ్వు రా వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చొని చెప్పి అతని మీద చర్యలు తీసుకోబోతున్నారు. ఇక్కడ ప్రజల నుంచి ఎక్కడ రియాక్షన్ రావట్లేదు. మీరు చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. మొత్తం ఏ ఇన్సిడెంట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవటం తప్ప ప్రజల నుంచి ఎక్కడ రియాక్షన్ రావట్లేదు. ఎక్కడ ఇప్పుడు ప్రతివాడు కూడా 100 గోవులు చనిపోయినాయంటే ఆ గోవులు చూపించని అడుగుతున్నారు. అంటే భూమన కరుణాకర్ రెడ్డికే బూమరాంగ్ అయింది. అది ఆ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన పనికి, తప్పుడు ఆరోపణకి అది కౌంటర్ అతనికే అయింది. అతను అనుకుంటున్నాడు తిరుపతిలో నాకు మంచి పేరు వస్తే మళ్ళీ నా కొడుకుని గెలిపించుకోవచ్చు అనుకుంటున్నాడు. ఆయన కొడుకు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకేమో వీధి నాటకాలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. మొన్న తిరుపతిలో ఒక పార్కులో కరెంటు ఛార్జీలు పెరిగినాయని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాస్కులు కొంతమంది ముఖానికి పెట్టి ఒక వీధి నాటకాలు వేసుకుంటూ తిరుగుతున్నాడు అతను. అంటే వీళ్ళు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తిరుపతిని ఏ విధంగా ఎట్లా నాశనం చేస్తున్నారనేది మనం కళ్ళకు గట్టినట్టు కనపడుతున్నది. కాబట్టి తిరుపతి ప్రజలు కూడా రియాక్ట్ కావట్లా. ఈ భూమన కరుణాకర్ రెడ్డి అంత అబద్ధాలే చెప్తున్నాడు అనేది స్థానిక ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు, చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇప్పుడు ఈ జాన్ బెల్లి లింగము నేను అందరినీ హిందువులందరినీ ఊచకోతకు వస్తా నరికేస్తా అన్నా ఎక్కడా రెస్పాన్స్ రాలేదు. అంటే రెస్పాన్స్ అంటే ఒక జాన్ బెల్లి లింగం చేసిన ప్రకటనతోటి హిందువులు భయపడటం కానీ క్రిస్టియన్లందరూ ఏకం కావటం కానీ జరగలేదు. నేను చెప్తున్నది అది. అట్లాగే ఈయన వచ్చేసి మొత్తం నేను పోలీసుల్ని బట్టలపు తీసి కొడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే దాని మీద ప్రజలందరూ శభాష్ బాగా అన్నావు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి వైపు ఎవడూ ర్యాలీ కాలేదు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి 100 ఆవులు చనిపోయినాయి అంటే 100 ఆవులు ఎక్కడ చనిపోయినాయి, నువ్వు తిరుపతిలోనే ఉంటావు కదా వచ్చి చూపించి అంటున్నారు తప్ప
ఎవరు భువన కరుణాకర్ రెడ్డి వైపు మాట్లాడలేదు. వీళ్ళు అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు చేసుకుంటూ ఎప్పుడైనా సరే వాస్తవాలు చెబితే ప్రజలు కన్విన్స్ అవుతారు, కానీ నువ్వు అబద్ధాలు చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయలేవు. నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్న నువ్వు ఎన్నటికీ సక్సెస్ కావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.